దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఆడపిల్ల జీవితం ఏమైంది ఏం కథ అనే స్టోరీ మీ ముందుకైతే మేము తీసుకొచ్చినాం దోస్తులు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఫస్ట్లా మా ఫ్రెండ్ స్టోరీ ఇది అన్నప్పుడు ఈ సిరీస్ ఎవ్వరికి నచ్చలేదు. సో అసలు స్టోరీకి వచ్చినాక అందరికీ అయ్యో ఏమైంది ఏం కథ అని అడుగుతున్నారు, ఆమె పేరేంది అని అడుగుతున్నారు, ఆమె ఇప్పుడు ఎట్లుంది ఏం కథ అనేది అడుగుతున్నారు. చూడండి దోస్తులు, సిరీస్ అనేది పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. మీకోసం అనేది ల్యాక్ చేయకుండా మేమైతే తొందరనే చేస్తున్నాం కదా. 5 months స్కిప్ చేసినాం. చేసినాక కూడా ఇప్పుడు 2-3 అంటారు ఇంకా లాగ్ చేస్తున్నారు అని అంటారు. ఇంకా లాగనంటే ఎట్లుంటది దోస్తులు? మేమైతే స్టోరీ కంప్లీట్ గా మీకు చూపించాలనుకుంటున్నాం, చూపిస్తున్నాం అన్నమాట. మరి మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారో లేదో ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. మీరు హైప్స్ ఇస్తేనే మన వీడియో అనేది ముందుకు పుష్ అవుతుంది అన్నమాట. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 14 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆ కొడుకు ఇట్లా చేసిండంటే అస్సలు నమ్మబుద్ధి అయితే లేదే నర్సి. నీ కొడుకు ప్రవర్తన కూడా ఈ మధ్యలో వేరే ఉంది సమ్మక్క. కొంచెం నీ కొడుకును కనిపెట్టుకుంటా ఉండు. మరి పెళ్ళం పట్టున్నోడు పెళ్ళ మీద ప్రేమున్నోడు ఇలా నీతోటి రాకపోదునా? అయినా ఆ పోరిని తొడలకుంటా ఎట్లా కాల్చిండు చూస్తే నాకే బాధ అనిపించి దుఃఖం వచ్చింది. ఆ పోరి అప్పుడు ఎంత దల్లడిచ్చిందో ఎంత మొత్తుకున్నదో. కరెక్టే, నేను పాడగాను, నేను ఊరుకోకున్నా అయిపోవు. నేను ఊరుకోవుట్లా ఇంత పెద్ద లొల్లయి ఎక్కడోళ్ళక్కడ ఇచ్చుకపోయినట్టు అయిపాయే. ఈ బాడుకోవు ఏడవేండో రాని వాని ఈ పంత వల కొడత నాకు ఇలా తిక్కలేత్తాంది. పోరిని గంతగనం కొట్టి గంతగనం కాల్చిండు. నర్సక్క ఎవలైతేంది ఆడపిల్లలే, మనమైతే ఆడోళ్ళం కాదా? ఆ కన్న తల్లి కన్న తండ్రి కడుపు ఎంత కొట్టుకపోయిందో. మరి అంటావు సమ్మక్క, నీ కొడుకు ప్రవర్తనే మంచి లేదు, నీ కొడుకు ప్రవర్తన అనేది మార్చు ఫస్ట్. మరి ఎవరినన్నా ఉంచుకున్నాడా అని నర్సి, నాకు అదే బాధ అవుతుంది. నాకు నిన్నడుసుంది అవే ఆలోచనలు వస్తాన్నాయి. చూడు సమ్మక్క, నీ కొడుకును మరి అంతా గమనించి కనిపెట్టు. నన్ను ఉంచుకున్నాడా లేకపోతే పెళ్ళామంటే ఇట్టం లేదా ఏదనేది తెలుస్తుంది కదా. ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చినామయ్యా. ఏమన్నారు, పంపలేదా అతను? అప్పుడు ఎక్కడదయ్యా, పోరిని బాగానే కొట్టిండు. ఇక అన్ని దెబ్బలు భలే తిన్నది పోరి. ఇక ఎట్లా పంపిస్తారు చెప్పు? సమ్మక్క, నీ కొడుకు సంబంధం చూడు అంటివి. ఆ గంత మంచి పొల్లని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినాక నీ కొడుకు గట్ల టార్చర్ చేస్తాడు ఆ పిల్లను. నీ కొడుకు ఏమన్నా మనిషేనా? ఏం చేయాలే అన్నా, వాడు గట్ల చేస్తాడని నేను కలగన్ననానే. పెళ్లి చేసుకుంటావారా అంటే చేసుకుంటా అన్నాకనే కదా పెళ్లి చూపుల కోతిమి చూసిన కాడ నచ్చింది అననే అన్నాక చేసినాక వాడు అట్లా ఎందుకు ఎత్తుండో అర్థమైతలేదు. ఇప్పుడు మా పరువు మేము మధ్యలో ఉన్నందుకు మమ్మల్ని అంటారు వాళ్ళు. నిన్న లయ్య ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు అన్నాడు తెలుసా. భలే సంబంధం చూసిర్రు, ఆడ అసొంటోడని మీకు తెలియదా? తెలిసి నా బిడ్డను ఎట్లా అడిగిర్రు, సంబంధం ఎట్లా ఖాయం చేసిర్రు అని ఆ లయ్య నాకు ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. ఇక ఏం చేస్తాం, మధ్యలో ఉన్నందుకు పడుడే. కొడుకు బుద్ధి చెప్పు, 4 సరిసి బుద్ధి చెప్పు. మెల్లగా బుదరకించి మరి యువతనున్నాదిరా, మరి ఇదద్దా యువత దగ్గర కన్నా పోతున్నవా అని అడుగు. సరే ఇక పోతున్నా గాని నర్సక్క, ఈ ముచ్చట నీ మనసుల్ని పెట్టుకో. మళ్ళా బయట ఎవరికన్నా తెలిస్తే పాట పాడతారు. ఈ వరకు నేను ఎక్కడ పేరెళ్ళలేదు. నా భర్త చచ్చిపోయినప్పటి నుండి కూలో కైకిలో కట్టం చేసుకొని నేను ఇంత స్థాయికి వచ్చిన. ఇక కొడుకుతోటన్నా సుఖంగా ఉందా మన వరకు కొడుకు గిట్లా ఎయ్యబట్టే. మేమెవరకు చెప్తాం పోయే. ఉన్నాడో మరి ఇంటికాడ, పోతున్నా. ఏమన్నారే మరి? ఏమన్నారంటే ఏంది, పోరికి తొడల పొంట మొత్తం అది సిగరెట్ తోటి కాల్చిండట. అన్ని అవే మరకలున్నాయి. ముడితే నొత్తందని ఏడవబట్టే పోరి మస్తు కోస అనిపించిందయ్యా. ఎవలైతేంది? ఈ దొంగ బాడుకోకు సిగ్గు లేదా? ఆ దొంగ ముండను ఉంచుకున్నాడా ఏంది మరి? అదేనయ్యా అందరూ అంటుర్రు, ఆ శ్వేతను ఉంచుకున్నాడు అనని. ఇప్పుడు నేను చెప్పాలంటే ఎంతసేపు?
అని ఒక సంసారాన్ని విడగొట్టినట్టు అవుతుంది. మరి నేను ఎప్పితే అది నిజమో కాదో ఎప్పుడైనా సరే మన కళ్ళతోటి చూసిందే నమ్మాలే, చెవులతోటి ఇన్నదే నమ్మాలే. వాళ్ళెవలో అంటారు వీళ్ళెవలో అంటుర్రని నిజంగా వీడు దానికి అలవాటని మనం నమ్మి ఆయనది అబద్ధమైతే వీళ్ళని మోసం చేసినట్టు కాదా? అందుకే మన కళ్ళతోటి చూసినప్పుడే ఇది అని చెప్పుదామని సమ్మక్కతోటి నేను సప్పుడేకుంటానా. అయితే అది ఎంత నిజమో ఎంత అబద్ధమో గాని మనకేం తెలుసు? మనమైతే వాడు ఎప్పుడు వాళ్ళకు ఓంగ చూడలేదు, వాళ్ళకి ఎల్లంగా చూడలేదు. కానీ ఈ పిల్లను గింత టార్చర్ చేసి కొట్టుడు ఏమిటికి? వాళ్ళ అయ్య ఫోన్ చేసేమో మనల్ని తిట్టబట్టే మధ్యలో ఉన్నోళ్ళను. ఇక ఏం చేద్దాం? ఓ మస్తు తిట్టిర్రు. ఇక పిల్లోళ్ళ చెల్లెనట నీ కొడుకు అత్తి ఇప్పుడు చెప్పందుకొని నేను కొడుదును, మా అక్కని ఎందుకు కొట్టిండని ఆ పిల్ల మస్తు కోపంగా మాట్లాడుతుంది. ఇక ఏం చేద్దాం, పిల్లం పట్టున్నప్పుడే అత్తడవ్వలాలా అని చెప్పి వచ్చినాం. అవునా, సరే సరే. తిన్నవా అన్నం? ఏడా వాళ్ళు పెడతారా? పోయిన కాడ వాళ్ళు కోపం మీదనే ఉండే ఆకలై పాడైతుంది. ఉన్నరాందికి సాయన్నది అయిపోయలేదు, ఆకలి అవుతుంది. దా తిందాము. ఎటు వేస్తున్నావు? నేను గడ చెట్టు కింద కూసున్నా. ఏం చేయాలి ఇంట్లో? నువ్వు లేకపోతే నాకు ఉండబుద్ధి కాదాయే. అరేదా దొంగ బాడుకోవు అసలు ఇట్లెందుకు తయారైండు? 5 నెలల సుంది ఒక్కసారన్నా కోడల్ని ముట్టుకోలేదట, దగ్గరికి పోలేదట. ఏ మొగోడన్నా ఆడదాన్ని ముట్టుకోకుండా పట్టుకోకుండా ఉంటాడా? మరి ఎందుకు వీడిట్లున్నాడు? దేవతనన్నా ఉంచుకున్నాడా? ఆ ముచ్చట ముందే చెప్తే దాంతోటే ఇచ్చి పెళ్లి చేద్దును కదా. అట్టిగా ఈ పోరి జీవితాన్ని నాశనం చేసినట్టు అయిపోయింది. ఇలా బాడకవైతే ఇంటికి రాని వాన్ని 4 ఉతికి ఆరెత్తావు. వాని మనసులో ఏముందో తెలుసుకుంటాయ్యల్లా. నేను మహిని పెళ్లి చేసుకున్నా అయిపోవు. అప్పుడేమో పరువు పరువు అని మా నాన్న చచ్చిపోతానంటే నేను వీనికి మెడలంచి తాళి కట్టించుకున్నా. వాడు నన్ను ఎంత టార్చర్ చేసిండనేది ఆ భగవంతునికి తెలుసు. 4 గోడల మధ్య నలిగిపోయినా. అప్పుడే మహి నన్ను రమ్మన్నప్పుడు నేను వానితోటి పోతే అయ్యే పోవు. మా అంటే ఓ సంవత్సరం నాతోటి మాట్లాడకపోదురు కావచ్చు మా వాళ్ళు, తర్వాత వాళ్ళే మాట్లాడుదురు. ఇప్పుడు అనుకుంటే ఏమత్తుంది? అంతా అయిపోయినాక. లేడా వీడు? ఎటు వేండు? కాలేజ్కి పోవచ్చు. పోని మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని వాడి లైఫ్ అన్నా మంచిగా ఉండాలి. నా లైఫ్ అనేది ఇక అయిపోయినట్టే ఫీలింగ్ వస్తుంది. వాడన్నా మంచిగా ఉండాలి. స్నానం చేద్దాం. పారా కాలేజ్ కాడికి పోదాం. అరే ఇయ్యాల మధ్యాహ్నం డుమ్మ కొడదాంరా, ఇంటికి పోదాంపా. అబ్బో ఇయ్యాల ఈడు కాలేజీకి వస్తాడంటే గ్రేటే అని అనుకున్నా. మళ్ళేం పుట్టిందిరా ఇంటికి పోదాంపా అని అంటావు? నాకు అస్సలు కాలేజ్లో మనసున పడతలేదురా. లతనే గుర్తుకొస్తుంది. పారా లతను ఒకసారి చూడాలే. ఇక మొత్తం వాళ్ళ అవ్వున్నాయ్య నిన్ను ఇంట్లోకే పిలిచి లతను చూపిస్తారు కావచ్చు కదా. అట్లా కాదురా, అటో ఇటో వెళ్ళినప్పుడు కనిపిస్తుందిరా గట్లా. మొన్న ఇంటెనకాల మాట్లాడిందిరా, నా మనసు నిమ్మలమైంది తెలుసా. అయితవే గాని అద్దురా, సాయంత్రమే పోదాం. మళ్ళా మా ముసలిది మధ్యాహ్నమే వచ్చిన ఆవురా బంటిగా అని మొత్తుకుంటదిరా. అయ్య అవ్వకి చెప్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు తిడుతుర్రు నన్ను. చిన్నప్పుడు కదా ఒక పూట బడి ఎట్లున్నదో అట్లనే ఒక పూటనే కాలేజ్ అని చెప్పుదాం పారా. అరే ఈ సంవత్సరం సబ్జెక్టులు వెళ్ళకపోతే కథమేర ఇక మన బతుకు మళ్ళా సంవత్సరం ఆగాలే. ఖచ్చితంగా వెళ్తాం రా, ఏదో ఒకటి బరికితే అయ్యే పోతుంది. దా నడువు పోదాం. వీడు ఒక్కోడు చావక నన్ను కూడా చంపుతాడు కదా. రారా మూసుకొని రాకపోతే ఇప్పుకొని అత్తే జనాలు ఊకుంటారా? ఏ వర్రక్రా. ఏమైంది అల్లుడు? ఇవాళ మీ అవ్వని అడిగి 50,000 పట్టుకొని వస్తానంటివి కదా, మళ్ళా అట్టిగానే వచ్చినావు. అడిగినత్తమ్మా అడిగితే లేవు ఎక్కడున్నాయి అని అంటాంది. ఇక్కడున్నాయనంటే ఆమె దగ్గర లేకుండానే ఉన్నదా? అందరికి మిత్తిలకు అప్పులకు ఇయ్యనే పట్టే మీ అమ్మ. మొన్నగాళ్లకు రాజవ్వలకు 30,000 ఇచ్చిందట అల్లుడు. నీకు ఎరికేనా ఈ ముచ్చట? అవునా, నాకు తెలియదు. వాళ్ళ బిడ్డ కొడుకుది పురుడు అంటే పైసలు లేవు అని అంటే ఇచ్చిందట మీ అవ్వ. మీ అవ్వ దగ్గర పురాత లేకుండానే ఉన్నాయా? బొచ్చడు ఉంటాయి. అడుగు అని అంటే నీకు సాతనైతే లేదు. అడుగుతా ఇయ్యల్లా దరిద్రపు దాని దగ్గరికి పోయింది. పొద్దుగాల నన్ను అత్తవా అని అడిగింది. నేను రానని చెప్పినా. ఓ దాని మీద బాగా పానం కొట్టుకుంటుందట్నా మీ అవ్వకు? పోయిన 1 రోజు 2 రోజులకే మీ అవ్వకు పానం ఆగుతలేదట్నా? మీ అవ్వను పోయి కూడా దాని దగ్గరనే ఉండు మనపేనవు.
గదే ముచ్చటన్నా నేనైతే రాను, నాకు అవసరం లేదు, నేను వచ్చి దాని దగ్గర బతిలి మాడ, నేను దాని తీటి ఉంటే రాని లేకపోతే లేదు అని చెప్పిన. ఇక ఏమన్నది మరి? ఒర్రింది ఆయనత పోయింది. మరి వచ్చిర్రో లేదో, ఇంకా ఫోన్ అయితే ఎత్తలేదు. ఆమె కొంచెమన్నా పట్టున్నదా? కొడుకు అనేది పట్టున్నదా? బుక్కడు బువ్వండుతాందా, నీకు పెడతాందా, చేస్తాందా? నువ్వు ఆమెకెందుకు భయపడతావురా? ఎదురిచ్చి మాటకు మాట అనాలే, అప్పుడే ఆమెకు తెలుస్తుంది నువ్వంటే ఏందో అనేది. అల్లకిళ్ళ కప్పులు ఇవ్వచ్చు కానీ కొడుకు అడిగే వరకు రూపాయి లేదంటాందా? అయితే అడుగుతా బంగారం, నువ్వు టెన్షన్ పడకు, నీకు అన్ని ఏంచుతా. నేనున్నది నీకు ఏంచడానికే, నీకు పెట్టడానికే నాయే. నువ్వెందుకు ఆగమవుతావు చెప్పు? అత్తమ్మ జర నువ్వైనా చెప్పు, దేనికైనా కొంచెం ఓపిక అనేది ఉండాలి. అన్నప్పుడే కావాలన్నప్పుడే అత్తదా ఏదైనా? ఏం చేయాలి బిడ్డ, ఒక్కదాని గౌరంగా పెంచితే దానికి అన్నదల్లా చిన్నప్పటి సుంది కొనిచ్చుట్లా ఇక అది గట్లా తయారైంది. అయితే మీ అమ్మను అడుగు. అడుగుతా. సరేతి మాట్లాడుకోర్రి, నేను మళ్ళత్తా. ఏమైంది? అన్నం తింటావా? అద్దద్దు ఇప్పుడు ఏదద్దు. పోయొచ్చినవేమో పనికాడికి, వాళ్ళు ఇస్తా అన్నారా పైసలు? ఇయ్యకపోతే ఏం చేస్తారే? ఇప్పుడు లేవట వాళ్ళ దగ్గర. ఏమున్నా పైసలు. నీకు పైసలు కావాలా, నేను కావాలా? నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినవా లేకపోతే నా దగ్గర ఉన్న పైసను చూసి ప్రేమించినవా నువ్వు? ఛీ, నేను నిన్ను చూసే ప్రేమించిండ్రా. పైసెందుకు? నువ్వు ఉంటే అన్నుంటాయి. పైస ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్నుంటాయి. అందుకే కదా నీతోటి నేను తాళి కట్టిపించుకున్నా, నీ పెళ్ళంగా ఉండాలనుకున్నా. నీలాంటి అందగాడు మన ఊర్లోనే లేడు. ఫోన్ వస్తుందావు. హలో, ఏడున్నావురా? ఇక్కడ పనికాడున్నా, చెప్పు. ఇంటికి రా, నేను వచ్చినా. రాత్రి అయితే వచ్చే వరకు. రాత్రి కాదు, నువ్వు ఒకసారి ఇటు వచ్చి పో. అరే పని మీద ఉన్నానే అంటే? రాకపోతే నా మీద ఒట్టే చెప్తాను నేను, చక్కగా రా. సరే వస్తానా. ఒకసారి రమ్మని అంటాందే, మళ్ళా ఏం బాగోతం పెడుతుందో. పొయ్యి అత్త, పోకపోతే గంటకు 100 సార్లు ఫోన్ చేస్తుంది. సరేనా? సరేలే. నీ అవ్వ తాగిందంతా దిగిపోయిందే. మీ అంకుల్ గాన్ని ఒక 5 బీర్లు పట్టుకొని రమ్మాను. ఓకే, ఆయన దెమ్మంటే ఆయన ఫీల్ గాడా, నువ్వు తెచ్చుకుంటే ఏంది? నాకు అటు పోయి తెచ్చుకునే అంత ఓపిక లేదు. మీ అవ్వ చెప్తే చిట్కలు చేస్తాడు. నేను పొయ్యత్తా, సరేనా? సరేగాని తొందర్రా. ఏం శ్రీను, ఇలా పనికాడుకోలే? మావా పోయిండే, పొద్దుగాలనే పోయి వచ్చిన. ఇప్పుడే నిన్న ఆజ్జెత్తన్నా నువ్వు వచ్చినావు. ఏమైందో? ఏ బీర్లు లేవు మామా ఇంట్లో, ఒక 5 పట్టుకొచ్చి పెట్టరాదు? నేను ఇప్పుడు రాంగా 2 తెచ్చుకున్నా. సరేతి, అప్పటి వరకు తీసుకొచ్చి పెడతా తియ్యి. సరే మామా, నేను పోతున్నా, కొంచెం పని ఉంది. పో. మమ్మేటివేంద్రా లేదా? ఉంది. పిలువు పో, ఒకసారి ఇటు రమ్మని పో. సరే. పోరి బాగా వానికి అలవాటైంది. ఈ పోరానికి మొన్ననే పెళ్ళయింది. ఆ పెళ్ళంతోటి ఉండక ఈ పోరికి అలవాటైంది. నన్ను కదా మాయ చేసి దీన్ని బుట్టలేసుకున్నట్టు ఈ పోరు కూడా మాయలేసి వాణ్ణి బుట్టలేసుకుందా ఏంది? ఆగో, ఇవాళ రానన్నావు. కాకపోతే మనసు ఆగుతలేదే నీ దగ్గరికి రాకపోతే, నిన్ను చూడపోతే. అబ్బా అవునా? అవునే పిచ్చిదానా, నాకు ఏం మరుగు మందు పెట్టినవో మరి, పానమంతా నీ దిక్కే గుంజుతుంది. అట్లనా? మందు పెడితేనే అత్తన్నవా? నా మీద ప్రేమతోటి కాదా ఏంది? నేనెందుకు మందు పెడతా? నాకెక్కడిది పాడైంది? అట్లా అంటున్ననే, మొత్తం పోరడు నీ బిడ్డకు అంకితం అయిపోయిండు కదా. ఇక నువ్వు నాకు అంకితం అయిపోయినట్టు నా బిడ్డకు కూడా వాడు అంకితం అయిపోయిండు. సరే గాని దాయిడ కూసో, నీ అవ్వ దగ్గరికి రావేమే. నేను రాకపోతే ఎవలత్తుర్రు? బీర్లు తెచ్చుకున్నా, ఏమన్నా ఉన్నాయా వాళ్ళకు తిననీకి? నిన్న రాత్రి రొయ్యల కూర అండినా, అది ఇంతంత మా ఉన్నది. ఎందుకో 3000 కొట్టు అంటివి. ఎరటోళ్లకు కట్టేది ఉండే, కట్టినా. రాయిడ కూసో. ఏమైంది కూసో అనబడితివి? నీతోటి ముచ్చట పెట్టుకుంటా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అవునా? మరి నాతోటే ఉండొచ్చు కదా, నీ పిల్లల్ని ఇచ్చిపెట్టి. అదో పిచ్చిది, పిల్లల్ని ఎట్లిసి పెట్టాలని చూస్తానని. నిన్నైతే జీవితాంతం నేను వదిలిపెట్టా, గిట్లనే సైడుకు మెయింటైన్ చేస్తా. ఓ ప్రేమ. ఏమైందే అమ్మా, రా అని ఫోన్ చేసినావు? అసలు నువ్వు నా కొడుకువేనారా? అది నీకు తెలవాలి, నీ కొడుకునో మంది కొడుకునో.
కాదురా, అసలు ఏమనుకుంటున్నారో నువ్వు? పోరిని గంతగనం కొట్టినవు. నేను కొట్టలేదంటే చెప్పుతే అయినవా అనే అమ్మ నువ్వు. ఏయ్ బాడుకో, చెప్పందుకొని కొడతా, నేనే చంపుతా నిన్ను. పోరికి మొత్తం తొడల పొంటి మొత్తం సిగరెట్ పట్టి కాల్చినవు దొంగ బాడుకోవు. ఇంకా మళ్ళా కొట్టలేదని అబద్ధాలు ఆడుతున్నావా? నేను గంత పిచ్చోన్నా అనే నీ అవ్వ మా అంటే 2 దెబ్బలు తీసిన కావచ్చు కానీ గా సిగరెట్ తోటి నేనెందుకు కాల్స్తానే? అంతా దాని ఏషం. అదే కాల్చుకుంది కావచ్చు, అదే కాల్చుకొని ఈ నుండి పోవాలని పీకింది కావచ్చు. దానికి ఎవడన్నా ఉండవచ్చు, అందుకే అది పీకింది. ఏయ్ నోరు ముయ్యి. ఆ మాట అనుడు తప్పు. దానికి కాదు, నీకే ఉన్నట్టున్నారు. అవురా, నువ్వేవతినన్నా ఉంచుకున్నావురా? నీకు ఎట్లన బుద్ధి అవుతుందే ఆ మాట? ఎట్లా బుద్ధి అవుతుందని అంటున్నావు? దాన్ని చూసిన మొత్తం కన్ను మీద గుద్దినవు, చెంపల పొండి చంపినవు. ఆ కన్నంతా ఇంత పెద్దగా అయ్యి వాసింది. దొంగ బాడుకోవు. దగ్గర నుండి పోయి నేను చూసిన. ఏ ఆడిదైనా ఆడిదేరా, నేనైతే ఆడిదాన్ని కాదారా? నిన్ను ఎన్నోసార్లు వెనకేసుకున్నా, కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినాక కూడా వెనకేసుకుంటే నేను తప్పు చేసిన దాన్ని అయితరా? అయ్యో అమ్మ, నేను తాగిన 2 దెబ్బలు తీసినా కావచ్చు కానీ గంతగనం నేను కొట్టలేదు. అది ఎవరితోటి కొట్టిపించుకున్నదో ఏడవేందో నాకు తెలియదు. దాని గురించి నా దగ్గర నువ్వు తీసుడు అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నది ఎందుకు? ఆ పని చెప్పు నువ్వు ముందు. నువ్వు వంపరట్రా. ఇక మరి ఎవతిని తెచ్చుకొని పెట్టుకుంటావో ఇంట్లో పెట్టుకో. నేనే ఇంట్లో ఉరేసుకొని సత్తా. నువ్వు రేసుకొని చచ్చుడు ఎందుకే? ఇక మరి సావపోతే ఏమున్నదిరా? మరి ఏ ఆడదాన్ని తెచ్చుకుంటావో ఎవతి నన్ను ఉంచుకున్నావో ఉంచుకున్న దాన్నే పట్టుకొని వచ్చి ఇంట్లో ఉంచుకో. ఇక నేను పోతా. గవ్వే మోర్దోపు మాటలు మాట్లాడకు నువ్వు. ఆ గుణం చిన్నప్పడుతుంది నువ్వు చూస్తలేవా అనే మళ్ళా గదేవతో చెప్పిన మాటలు నమ్ముతున్నావు. నిన్నగాక మొన్న వచ్చిన దాని మాటలు నమ్ముతున్నావు. నేను నీ కడుపులో ఉట్టి పెరిగినోడిని నా మాటలు నమ్ముతలేవేందే నువ్వు? బాడుకోవు, రోజు రాత్రి దాకా 2-3 దాకా ఎటు పోతున్నావు? నేను ఎడిపోతా, నా పని తీర్తలేదు. అక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ పని 2-3 దాకా ఎత్తన్నావా? నీ పని మంచిగా తాగత్తన్నావు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నవే? ఎందుకు రమ్మన్నానా? నాకు అంతకంటే మంచి కోడలు ఎక్కడ దొరకది. నాకు నా కోడలు నా ఇంట్లోకి రావాలి. ఈ 2-3 రోజులల్లో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు పోయి దాని కాళ్ళు పట్టుకుంటావా లేకపోతే ఏం చేస్తావో నాకు తెలియదు. నా కోడల్ని నాకు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిందే కావాలి. నువ్వు దాంతో ప్రేమ ఉన్నదే కావాలి. లేదు అనంటే నా సావే చూస్తావురా నువ్వు. అది జరగని పని. నేను పోయేటోన్ని కాదు. అది నన్ను కాదని పీకినాడు. దాని గురించి నేనెందుకు పోతానే? దానికి ఎవడున్నాడు ఆడా? రేయ్ సర్తే రోగం తిరవాలే. ఆ మాట నువ్వు మాట్లాడకు. ఒక భర్తవై ఉండి భార్యను గదేనారా నువ్వు అనే మాట? దొంగ బాడుకోవు, సిగ్గులేని బాడుకోవు. నిజం చెప్తాను, 2-3 రోజులల్లా నా కోడలు నా ఇంటికాడ ఉండకపోతే మాత్రం నిన్ను బతకనియ. నేను బతక. అంత మంచి ఆడిదాన్ని బాధ పెట్టినవు దొంగ బాడుకోవు. ఏ పోయే. అవురా, మరి అద్దారా అది చెప్పురా. మరి నీ మనసులో యువతనున్నాదిరా, అదన్న చెప్పురా. ఉన్న ఆస్తి పాస్తి అంత లత పేరు మీద రాసి నేను చెప్తా. ఇక నువ్వు ఉంచుకున్న దాన్ని పట్టుకోనే పోరా, దానింటికన్నే ఉండిపో. ఓ అమ్మా, మాటలు మర్యాదగా రాని. గదినే బతుకో ఆస్తి రాసిస్తానంటవేంది నువ్వు? మనిషివా లేకపోతే ఏంది? నాకు అర్థమైతలేదు. నాకెవ్వతో ఉన్నదని నీకు చెప్పిన్నా? ఉంచుకున్న దాని దగ్గరికి పో అని అంటున్నావు. నాకెవతి లేదు. నువ్వు చూడు, నా కోడల్ని 2-3 రోజులల్లో నువ్వు తీసుకురాలేదనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. చెప్తానా కొడుకా? దాన్ని తీసుకొచ్చి దాంతో మంచి ఉంటేనే బతుకుతావు. లేదంటావా ఈ ఇల్లు ఆస్తి అంతా దాని పేరు మీద రాత్తా, నేను చెప్తా. అడక్క తింటావు నువ్వు. కొడుకుండంగా గదినే బతుకో రాస్తానంటది. రాసుకో. అత్తరా బాడుకోవు రాత్తా. నువ్వు దాన్ని దోలుకొచ్చి మంచిగా ఉండి దాన్ని మంచిగా చూసుకోకపోతే అదే పని చేస్తా. బాడుకోవు, ఒక ఆడిదాన్ని నమ్మించి మోసం చేసుడు కరెక్ట్ కాదురా. అది తరతరాలకు పాపం కొడుతుంది. సిగ్గులేనోడా, ఇప్పుడు మంచిగా ఉంటానా అని మూర్తి అయిపోతాదిరా. రోగాల కుప్పలై సత్తరు. ఈ బల్పు కట్టకు పెట్ట పోతాడు బాడుకోవు. అక్క ఏం చెప్తాంద్రా మానసా? అక్క పడుకుంది డాడీ. అందుకే దాన్ని డిస్టర్బ్ చేసుడు ఎందుకు అని నేను ఇక్కడ కూర్చున్నా. ఇంతకు ముందే స్నానం చేసింది, పడుకున్నది. పాపం నైట్ అంతా నిద్రపోయిందో లేదో కొంచెం అవస్థ ఉందట దానికి. అవునా బిడ్డ, పడుకోని తీయి. అక్కను ఏమనకు. అక్కను నేను ఏమనా, మీ లెక్క అర్థమైందా? మేమేం
ఏమంటన్నమే కాదు మమ్మీ, అంతకుముందు మీరు ఎన్ని మాటలు అన్నారు అక్కను, అప్పుడు కూడా నేను అక్కను ఒక్క మాట అనకుండా నేను దానికి ధైర్యం చెప్పుకుంటా వచ్చిన తెలుసా. దానికి ధైర్యం లేదు మమ్మీ, అది అట్టి అమాయకురాలు. గదే బిడ్డ ఏం చేయాలే, నా కన్న కడుపులా ఒకలు అట్లా ఉట్టిర్రు ఒకలు ఇట్లా ఉట్టిర్రు. నీ అంత హుషారుతనం దానికి ఉంటే మంచిగానే ఉండు, గిక్కడి దాకా రాకపోయేది దాని బతుకు. పాపం బాగా ఏడుతుంది మమ్మీ, నైట్ కూడా మస్తు ఏడ్చింది తెలుసా. ఏమైంది అక్క అంటే ఏం లేదంటాంది. ఎందుకు ఏడుతుందట బిడ్డ, అడుగుతా అయిపోవు కదా. ఏమో మమ్మీ ఏం చెప్పలేదు, నాకు మస్తు నిద్రలున్నా, నేను ఇక సప్పుడేక పడుకున్నా. ఉంటది, ఎవరికైనా బాధ ఉంటది. ఇక పెళ్ళాయే అటు అత్తగారి ఇల్లు పెట్టి అవ్వగారింటి కాడ ఉండటానికి ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది. అదే మొగుడు మంచియోడు అయితే అత్తగారింటి కాడ ఉండకపోదునా, నా బతికి ఇప్పుడు ఇక్కడ ఇట్లుంటున్నా అని బాధపడుతుంది కావచ్చు. మనస అట్లా బాధపడకమని చెప్పు. ఈ అవ్వగారిల్లు నాకేం కొడుకులు లేరు, మీరిద్దరే బిడ్డలు, ఇది మీదే ఇల్లు. అవు డాడీ, నువ్వు మహేష్ అన్న విషయంలా గంత సీరియస్ అయ్యి పట్టుబట్టి అక్కకు పెళ్లి ఎత్తివి. అదే పెళ్లి చేయకుండా అక్కను చదువుకోమంటే చదువుకునేది కదా, తర్వాత మంచోనికిచ్చి ఎత్తి అయిపోయేది కదా. అక్క నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా వింటది. ఇంకా నేనన్నా ఇనగాని మహేష్ తోటి మాట్లాడకుండా చదువుకోనంటే అయ్యే పోవు కదా. ఏం చేద్దాం బిడ్డ, అప్పుడు రేషం అప్పుడు ఉండే, చేసింది తప్పే బిడ్డ, ఏం చేయాలి. ఏమైందే అక్క, ఏమైందే? ఏమైంది బిడ్డ? ఏదో పీడకల వచ్చింది డాడీ. అయ్యో కల వచ్చిందా బిడ్డ, మరి రాను రాను అని అంటున్నావు, అదేం కల పాడైంది? అడు వచ్చిండట, నన్ను తీసుకుపోతుండట, మీరెవ్వరూ లేరట, నేను రాను అంటే ఇంటలేడటమ్మా. నాకు అదే కల వచ్చింది. అయ్యో బిడ్డ, అదే ఆలాపన పెట్టుకున్నట్టున్నావు బిడ్డ. మేము నిన్నిషి పెట్టి ఎటు పోతాం? వాడు ఎందుకు అత్తడు? ఇంకా వాడేం ముఖం పెట్టుకొని అత్తడు? వచ్చినప్పుడు పెద్ద మనుషుల్ని తీసుకొని రమ్మని చెప్పినాం కదా. నువ్వు అదే ఆలోపన పెట్టుకున్నట్టున్నావు, అందుకే అట్లా కలొచ్చింది బిడ్డ. ఆలోచించకు నువ్వు. ఏమో అమ్మా, అటు తీసుకుపోతుండని భయమైందమ్మా. మళ్ళా నరకంలోకి నేను పోలేనమ్మా. అయితవైతే బిడ్డ, నువ్వేం ఆలోచించకు, మంచిగా బుక్కడు తినుకుంటా, నువ్వు మంచిగా ఉండు, నువ్వు ఓలుకో మంచిగా, అంది అస్సలు పెట్టుకోకు, నీకు నేను ఉన్నా కదా. పుస్తెళ్తాడు ఇయ్యమని కూడా అడిగిండు తెలుసా అమ్మవాడు. ఎందుకంటే వాడు పుస్తెళ్తాడు మెడలేసుకొని ఆడిదానిగా మారతా అని అడిగిండా? ఏమోనే చెల్లే, నా పుస్తెళ్తాడు ఇయ్యమని కూడా మస్తు కొట్టిండు. ఇత్తా ఇత్తా అని అన్నా, నేను ఇయ్యలేదిగా. ఆ నోట్ల మన్ను పోయకపోదునా నేను పెట్టిన బంగారం ముట్టనీకి వాడేవాడు బిడ్డ. డాడీని ఫోన్ వస్తుంది పో. ఎవరు ఎత్తారు? అదే టెన్షన్ పెట్టుకున్నావు బిడ్డ, అస్సలు టెన్షన్ పెట్టుకోకు, బాధపడకు, సరేనా? అమ్మా, నేను వాని దగ్గరికి పోనమ్మాయిగా, వానికి నాకు విడాకులు ఇప్పియుర్రమ్మా. ఎందుకు అనంటే ఈ 5 నెలల సుంది ఓ నరకం అనుభవించినమ్మా. నీకు నేను భారం అనిపిస్తే అనాథాశ్రమంలోకి పోయన్నా బతుకుతమ్మా, కానీ నేను వాని దగ్గరికి పోనమ్మా. ఏంటి బిడ్డ గట్లా అంటున్నావు? నీకు మేము లేమా చెప్పు? అనాథాశ్రమము అని అంటున్నావు బిడ్డ, గట్లా అనకు నువ్వు, నీ కాళ్ళు మొక్కుతా. మేము చచ్చేదాకా నిన్ను సాదుకుంటామని చెప్పినామా లేదా? ఇక విడాకులు అనంటే ఏం చేద్దాం బిడ్డ, ఎవరన్నా చూసినా కూడా ఘోరం ఉంటుంది. పెళ్ళై సంవత్సరం అయితే లేదు, విడాకులు తీసుకున్నారు అన్న ముచ్చట కిందికి అత్తది. చూద్దాం బిడ్డ, వాడు మారడా, వాడు పెళ్ళాం కావాలని రాడా, వచ్చినప్పుడే చూద్దాం. అత్త రాని లేకపోతే లేదు బిడ్డ, తర్వాత ఏదనేది ఆలోచించుదాం. అమ్మో, వాని పేరిన్నా వాడు కలల కనబడ్డా కూడా నాకు మస్తు భయం అవుతుందమ్మా. అక్క, నువ్వు గంత భయపడుతున్నావంటే వాడు నిన్నెంత టార్చర్ చేసిండో. అది టార్చర్ అంటే టార్చర్ కాదు చెల్లే. ఒకరోజు ఏమైంది తెలుసా, నేను పడుకున్నా కింద, నిద్ర పోయిన్నే. నైటంతా నిద్ర లేదని మధ్యాహ్నమే కింద పడుకున్ననే. వాడు వచ్చిండు, మరి వాళ్ళ అమ్మ ఛాయ పెట్టిందో లేకపోతే ఈడే పెట్టుకున్నాడో తెలియదు. వేడి వేడి ఛాయ తెచ్చి నా కాళ్ళ మీద పోసిండు. ఘోరంగా మొత్తుకున్నమ్మ నేను. అందుకే ఆ బాధలు గుర్తు చేసుకుంటే అసలు నేను ఎందుకు బతుకున్నానే అనిపిస్తుంది. అయ్యో అక్క, నువ్వు చెప్తుంటే నాకు ఘోరంగా అనిపిస్తుంది. అసంటిది నువ్వు ఎట్లా అనుభవించినవో ఏమో. మీ అత్త లేదా అనే దొంగముండ అప్పుడు నువ్వు ఒరినప్పుడు రాలే.
వచ్చిందే వచ్చి గిడ కిందెందుకు వన్నావు అగో ఎందుకు మొత్తుకున్నవే అంటే ఇగో గ్లాసు తప్పి కింద పడ్డదమ్మా అని వాడు అన్నాడు. ఇక అక్కడికే నేను సప్పుడేకున్నా. అబ్బో అబ్బో వాడు పెద్ద డేంజర్ గాడే ఉన్నాడు బిడ్డ. అయితే బిడ్డ వాడద్దు వాని సంగతి వద్దు మనకు. గదే అమ్మా నాకు వీని పేరు తీస్తేనే భయం అవుతుంది. ఆ లతకు డైరీ మిల్క్ అంటే బాగా ఇష్టం. ఒక్కసారి ఎల్లు బంగారం నీకోసమే మధ్యాహ్నం దుమ్మగొట్టి వచ్చిన ఈ చాక్లెట్ ఇస్తా తిందు బంగారం. ఒకసారి ఎల్లు ప్లీజ్. ఏం చేస్తుందో ఏమో ఎల్లుతలేదు కదా. బా అత్తే మంచిగా ఉండు. మాట్లాడదామంటే ఛాన్సే లేకుండా పోయింది కదా. మాన్సా ఏంటిది మహేష్ అన్న? ఏం లేదు మాన్సా, మీ అక్క ఏం చేస్తుంది? ఏమన్నా తిన్నదా? కొంచెం అన్నం తిన్నది, పడుకుంది. ఇంతకు ముందే లేచింది మహేష్ అన్న. కాలేజ్ కోలేదా నువ్వు? పొద్దున పోయినట్టే పోయినావు కదా. పోయినా కానీ ఇంతకు ముందే వచ్చిన. ఈ డైరీ మిల్క్ మీ అక్కకు ఇయ్యవా? మీ అక్కకు ఈ చాక్లెట్ అంటే బాగా ఇష్టం. కాదు మహేష్ అన్న, నువ్వు మళ్ళా మా అక్క గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మా అక్కను మర్చిపో మహేష్ అన్న. దానికి పెళ్ళయింది, ఇప్పుడు ఎంతో టార్చర్ అనుభవిస్తుంది. మీ అక్క అంటే నాకు ప్రాణం మానసా. మీ అక్కను ఇప్పుడే అప్పుడు మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు మీ అక్కపై ప్రేమ అట్లనే ఉంటుంది. నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా లతకు కూడా చెప్పినా. ప్లీజ్ నువ్వేం మాట్లాడకుండా పోయి చాక్లెట్ మీ అక్కకి ఇవ్వవా? పెయిన్స్ తక్కువైనాయా మీ అక్కకేమన్నా? కొంచెం తక్కువైనాయి, ఇక టాబ్లెట్స్ వేసుకుంటుంది కదా. నువ్వు కాలేజ్ పోకుండా మంచిదే కానీ మీ అక్కనైతే జాగ్రత్తగా చూసుకో మానసా. మీ అక్కను వదిలిపెట్టి ఓకు. ఎందుకు అనంటే మళ్ళా ఏదన్నా డిప్రెషన్లకు పోతుంది. ఒక 2-3 రోజులు ఆమెతోటే ఉండు. ఆమె మనసు అనేది కొంచెం నిమ్మలం అయ్యేదాకా. సరే మరి నేను వెళ్తా. వెళ్ళు ఇయ్యిపో. సరే సరే. అతను మర్చిపోవడం అంటే నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పని జరగదు. కనిపిస్తే మంచిగుండు గాని కనబడతలేదు కదా. నీకేమన్నా రోగమారా? గా గోడెక్కి కూసున్నావు, పడితే ఉన్న పండ్లన్నీ రాల్తాయి. ఏ నరసక్క, ఏం కాదు కూసుంటే. ఈ గోడ బిత్కి గోడ, నేను గా ఇల్లు ఎక్కుతా పెద్ద చెట్లు ఎక్కుతా, ఈ గోడ ఓ పెద్ద లెక్కనా నాకు? పగ్గదాగిండా అంతోట ఏమొరుతావు తీయే. మీరు పోయిన ముచ్చట ఏమైందే నర్సి? ఇక నువ్వు అటే పోయినావు కదా అని నేను ఇటు మోగై రాకపోతుని. ఏ లంగబాడుకోవు మొత్తం కాల్చిండు తెలుసా పోరికి? ఓ నర్సక్క, ఏ లంగ బాడుకోవు ఎవలకు గాల్చిండు? అరే ఈ సొంటి ముచ్చట్లు నీకు అనవసరం. సపరేకా గోడ మీద కూసో. అయ్యో, ఈ ఆడోళ్ళ ముచ్చట్లు అన్ని గిసొంటియే. పొట్టు పొట్టు కొట్టిండు, కన్నంతా వాసింది. పోరి ఘోరమైంది మల్లక్క. చెప్పుతే ఈడ నమ్మ బుద్ధి కాలేదని వేస్ట్ బాడుకో కొద్ది కొట్టిండా. అందినాలి అయ్యా, వాన్ని కట్టకు పెట్ట. ఇట్టముండే పోరిని పెళ్లి చేసుకునే గంత కట్టపెట్టుడు ఎందుకు? ఓ మల్లక్క, నువ్వన్న చెప్పరాదు. ఏంది కథ? ఏ పోరి ఏ పోరడు? అబ్బా, మీ డిస్కషన్ బాగా ఘోరంగా ఉన్నది కదా. సమ్మక్క ఏమైంది? కూసో. ఏం కూసోవాలే? ఇంట్లో మనసున పడతలేదు. ఇంట్లో మనసున పట్టకపోతే బయట కూసోవాలి సమ్మక్క. ఏ పోడా ఆగరాదురా. నీకో ముచ్చట తెలియదు, ఓ బాధ తెలియదు. ఏమో గోడెక్కి మంచిగానే కూసున్నావు. ఇళ్ళకేం పుట్టింది నన్ను అంటారు. మనసున పడతలేదు. బాడుకోను విలిసి పొట్టు పొట్టు తిట్టినా, ఎంత తిట్టినా గట్లనే అంటాండు. నేను కొట్టలేదు అని అంటాండు. మరి పోరా, పోయి తోలుకరా పోరా అన్నా కూడా ఇంటలేడు నర్సక్క. ఆయనకు ప్రేమ ఉంటే పెళ్ళామన్న పట్టింపు ఉంటే తోలుకచ్చుకుంటాడు తీయే. సమ్మక్క నువ్వెందుకు బాధపడతావు? నాకు మనసున పడుతుందా నర్సవ్వ? ఇంట్లో కొడుకు కోడలు మంచిగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుందాయే. కొడుకేమో ఓ దిక్కు ఓవట్టే, కోడలు పోయి ఆడుండబట్టే ఇంట్లో నాకు ఒక్కదానికి అంతా పిస్సలెత్తాంది. ఉండబుద్ధి అయితే లేదు. పోరుంటే అత్తమ్మ అత్తమ్మ అని నా చుట్టే తిరిగేది. అవునే సమ్మవ్వ, మరి నీ కొడుకు గంతగనం టార్చర్ పెట్టంగా నీకు తెలియదానే? ఒక్కరోజన్నా నీకు ఇరవలేదానే? ఇగో మల్లక్క, వాళ్ళేమో మీద ఉంటారాయే, నేనేమో కింద ఉంటానాయే. వాళ్ళ బెడ్రూమ్లకు నేను పోతానా? అయ్యో కలిసే ఉంటుర్రు కావచ్చు, మంచిగానే ఉంటుర్రు కావచ్చు అని నేను అనుకున్నా. నా రోగం పాడుగాను. ఏం చేయాలి? వాళ్ళిద్దరి మధ్యలకు నేనెందుకు పోవుడని నేను ఎప్పుడు పోలేదు. గదే కింద నా రూమ్లో బుక్కడంత తినుడాయే పండుడాయే. అయితే సమ్మక్క నువ్వు రంది పెట్టుకోకు. పోరనికి 2-3 రోజులు అయినాక వానికే తెలుస్తుంది. ఆవు పెళ్ళమేంది కథ ఏందని. ఇక గంతే ఏం చేయాలి? ఎవల పోరడు ఎవల కథ ఎవరిది బెడ్రూమ్? ఓ సమ్మవ్వ, నువ్వన్న చెప్పరాదు. నాకు ఒక్క ముచ్చట అర్థమై పాడైతలేదు. ఆగరా
కాదురని మొల్దారం దెంప నువ్వు కొనిది తలిగినవు. నీకేమన్నా పెళ్ళా పేరంటమా అవ్వా అయ్యా ఎవ్వరు లేకపాయే అని బతికే మంచిగున్నది ఈ సమ్మక్క. ఒక్కడే సింగిల్ పీసు, తిన్నా తింటాడు, ఉన్నా ఉంటాడు, పన్నావు అంటాడు. ఏమోనే ఇక దోస్తులు ఇట్లనైతే ఒక 4 రోజులు గడిచిపోతుందన్నమాట. మరి 4 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. అటు ఇటు నా కోడలు పోయి బగ్గ రోజులు అయితాంది. ఈ బాడ్కవుకు నా పెళ్ళం లేదు, నా కథ లేదు అని కొంచెమన్నా ఆలోచన లేకపాయే. ఇలా పొద్దుగాల వేండంటే ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఎంత అవుతుంది? సాయంత్రం 6:30 అవుతుంది. ఇన్ని ఏం చేయాలి నేను? దీనికి ఎట్లా బుదరికిచ్చి చెప్పినా ఇంటలేడు, ఎట్లా ఏం చేసినా కూడా ఇంటలేడు. అరే శ్రీను, ఇగరా ఏంటిదే? ఇక రారా కొడుక, ఇగరా చెప్పు ఏంటిది? ఆదరా కొడుక, కోడలు పోయి గిన్ని రోజులు అయితాంది. నీకు కోడల మీద ధ్యాస అత్తలేదేమ్రా కొడుక, మరి అద్దారా? నాకు ఆ పేరు తీయకు, కోడలు కోడలని ఊకే చదవకని చెప్పిందా? పారా పోదాం పారా, ఓ పెద్ద మనిషిని పట్టుకొని పోయి ఏదో ఒకటి మాట్లాడుకొని దాన్ని తోలుకొని వద్దాం పారా. మంచిగా ఉండుర్రా, మీరు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటారా శ్రీనుగా? జరా అర్థం చేసుకోరా నా బాధ. ఓ అమ్మా, దానికి తీటు ఉంటే అదే అత్తదని చెప్పిందా నీకు? తీటా తీటా అని మాట మాటకు అనకు, అది కరెక్ట్ ముచ్చట కాదు. ఎందుకురా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మంచి పోర్రా, ఎంత అందంగా ఉంటది, ఎంత అమాయకురాలరా. అసొంటి అమాయకురాల్ని మనం అది ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదురా కొడుక. నీకు దండం పెడతారా? మంచిగా ఉండుర్రా, మీరు మంచిగా ఉండి ఇంత పిల్లో జెల్లో ఉడితే అలా చూసుకొని నేను బతుకుతారా కొడుక? నేను మీ అయ్య చచ్చిపోయినప్పడుసుంది, నువ్వు చిన్న 4 నెలల గుడ్డువు అప్పడుసుంది. ఇప్పటికి నిన్ను సాదుకుంటా పెంచుకుంటా అత్తన్న కొడుక. ఇప్పటికైనా నువ్వు కొడుకు పెళ్ళయింది, కొడుకుకు పిల్లలు పుట్టిర్రు, మంచిగా ఉంటుర్రు అని అంటే నా జీవనం అనేది తృప్తిగా పోతుందిరా కొడుక. ఎందుకు రాదని పెళ్లి చేసుకొని దాన్ని అంత దూరం పెడుతున్నావు? అది నీకు భార్యరా, అందరినీ వదిలేసి నిన్ను నమ్మి నీకోసం నీ ఇంటికి వచ్చిందిరా. ఇగో అమ్మా, నువ్వు ఏడవకు. ఏడ్సుడు కాదురా, నా బాధ నీకు అర్థమైతలేదా? మీరిద్దరు మంచిగా ఉంటే నాకు చూడాలని ఉందిరా కొడుక. కొడుక, నీ గుణం అసొంటిది కాడు కొడుక. నువ్వు మంచి కొడుకు అని ఇన్ని రోజులు మురిసిపోయిండ్రా. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ సొంటి కొడుకు నువ్వు ఎందుకు పుట్టించినావు దేవుడా అని అనిపిస్తుందిరా. ఇక కొడుక ఏం చేసేది లేదు. నేనేం చేస్తా అంటే దాన్ని రమ్మనంట. ఈ ఉన్నది భూమి ఇల్లు అంతా నా పేరు మీదే ఉన్నది. ఇక దాని పేరు మీద రాపిత్తా. నేను చచ్చిపోతా బిడ్డ. ఇక నువ్వు వేడ బతుకుతావో ఎట్లా బతుకుతావో బతుకు. ఒక ఆడపిల్లను మోసం చేసుడు కరెక్ట్ కాదు బిడ్డ. అట్లా అంటానవేందే? నీ అవ్వ నేను కొడుకును సచ్చినా అనుకుంటున్నావా అనే గదే బతుకో ఆస్తి రాసిత్తా అంటావు. అంతే, నేను అదే పని చేస్తా. నన్ను నలుగురు థూ అన్నా మంచిదే, నువ్వేడవైనా మంచిదే. ఇక నీకు కోడల మీద ధ్యాస లేనప్పుడు, నీకు పెళ్ళి పిల్లల మీద ధ్యాస లేనప్పుడు ఇక నేనేం చేస్తా కొడుక? ఈ బాధలు భరించలేను. అదన్నా మంచిగా బతుకుతుంది. నిన్ను వేసుకొని నమ్మి మోసపోయినందుకు అది ఆస్తిని పట్టుకోనైనా మంచిగా బతుకుతుంది. ఇక గదే పని చేస్తా కొడుక. ఇక నువ్వు దాన్ని తోలుకరావు, దాంతో మంచిగా ఉండవు, దాంతో కాపురం చేసేటట్టు లేవు. ఇక రేపో రమ్మంట, రేపో మాపో రమ్మని ఈ ఆస్తంతా దాని పేరు మీద ఎత్తా. ఎట్లయితే అట్లా తర్వాత నువ్వు నన్ను చంపినా మంచిదే, నేను చచ్చినా మంచిదే కొడుక. ఇక ఏందే నీ అవ్వ గట్లంటావు? దాని పేరు మీద ఎట్లయితుంది నేను చూడనా? అయితది, నేను చేపిస్తా. నేనే సత్త తీయే ఏదన్నా పోయి ఇక దాన్ని తెచ్చుకొని దానికి ఆస్తంతా రాసిచ్చి మీరిద్దరే ఉండుర్రి. మంచిగా ఉండనిత్తలేరే నన్ను. నిన్ను కన్న పాపానికి నేను అదే పని చేస్తా. దానికన్నా న్యాయం చేసినట్టు ఉంటది. ఏమైందిరా గంత కోపం ఉన్నావు? ఏ ముచ్చట అనేది చెప్తలేవు? వచ్చినప్పడుసుంది తాగుడే తాగుతున్నావు. ఏమైందిరా చెప్పురా. ఏమైందంటే ఏం చెప్పాలి? నాకు ఈ కిక్ ఎక్కని ఇయ్యాల మా అవ్వని సావ కొడతా. అత్తమ్మా, ఇంకొక 2 బీర్లు పట్టుకరా ఇటు. ఏయ్ మెంటలా, నీకు ఏం పుట్టింది? ఇప్పటికే 4 తాగినవు. ఆ 4 తాగినా కూడా కిక్ ఎక్కలేదా? ఇంకా 2 అని అంటున్నావు. కొంచెమన్నా సిగ్గున్నదా నీకు? అద్దు తాగుడు. అసలు ఏమైందో చెప్పు. ఏమైంది అల్లుడు? తాగే తాగుతున్నావు వచ్చినప్పడుసుంది.
చెప్పుమంటే చెప్తలేడమ్మా. నీకేదన్నా బాధ ఉంటే నీ పెళ్ళానికి చెప్తే అర్థం అవుతుంది కదా. ఏమైంది చెప్పల్లుడు, మాకు చెప్పుకోరాదా? చెప్పుకోరా అని బాధనా? ఏం లేదు అత్తమ్మా, ఏం చేయాలి? ఆ దొంగ ముండను తోలుకచ్చుకొని దాంతోటి మంచిగా ఉండకపోతేనట మా అవ్వనట ఆ ఉన్న ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసి సత్తదట. ఇక నువ్వు ఏడా ఎవతి నుంచుకున్నావో దాని దగ్గరికే పోయి ఉండి పండు అని అంటాంది. ఏంది? అవునే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇక చెప్పు. కొడుకు నువ్వు చచ్చినావనుకుంటాందా నీ అవ్వ? అట్లా అన్నప్పుడు ఒక్క దెబ్బ తీయద్దా నీ అవ్వను? నాకు అంత ధైర్యం లేదత్తమ్మా, ఏం చేయాలి? ఊ అంటే ఆ అంటే అది పోయి మస్తు రోజులైతుంది, నువ్వు దాని పేరు తీత్తలేవు, దాన్ని అద్దెత్తలేవు. నీకు పెళ్ళాం అద్దె అయితే వనాయే, దాన్ని నేను మోసం చెయ్యలేను, నిన్ను అన్న పాపానికి దానికి న్యాయమే చేసి సత్తా అని అబ్బా నా టార్చర్ పెడతాంది. నాకు మనసున వట్టనిత్తలేదు. నీ అవ్వకున్నా అదర కొంచెమన్నా అట్లా అన్నప్పుడు ఆయనత మెడలు విసికి సంపుతే అయిపోవు కదా. అది చచ్చినాక కొడుకు నీకు కాకపోతే ఆస్తి ఎవరికైతుంది? కొడుకు నువ్వు ఉండంగా అది ఎవ్వతికో రాసిస్తుందట్నా ఆస్తి. నీ అవ్వ నేనాడు ఉంటే 2 జర్దును. ఇక అట్లా పిచ్చిలు చెప్తారు నాకు, నేను ఏం చేయాలి? నాకు అర్థమైతలేదు. అట్లా ఎవ్వరు ఎయ్యరు తియ్యి. అయ్యో అత్తమ్మ, నీకు మా అమ్మ గురించి తెలియదు, అది అన్న పని ఖచ్చితంగా ఏత్తది. అట్లయితే మనం ఎట్లా బతుకుతాంరా? దానికి ఆస్తంతా రాసిచ్చినాక మనం అడక తిందామా ఏంది? అదేనే, అది నా పేరు మీద ఉంటే మంచిగా ఉండు గాని అదంతా మా అవ్వ పేరు మీద ఉన్నది. అయ్యో అల్లుడు, బాధపడేది లేదు, భయపడేది లేదు. నేను ఒక ముచ్చట చెప్పుతా, నువ్వు ఇను. ఏంటిది అత్తమ్మా? మీ అవ్వ దాని పేరు మీద రాసుడేంది? మీ అవ్వ బాధకు దాన్ని దగ్గరికి పోయి దాన్ని పట్టుకరా. మాయమాటలు చెప్పి ఏదోటి చెప్పి పెద్ద మనుషుల్ని పట్టుకొని పోయి దాన్ని పట్టుకొని రా. అది పట్టుకొని వచ్చినాక దాంతోటి నువ్వు దాన్ని కొట్టకు, దాన్ని తిట్టకు, దాన్ని ఏమనకు. అది అద్దని ఇంటికి రావద్దు, నేనే వాళ్ళ ఇంటికి పోతాను చూస్తున్నా కదా మమ్మీ. నువ్వు మళ్ళా దాన్ని తీసుకురాని ఎందుకంటాను? దాన్ని తీసుకురా అనేది ఎందుకో చెప్పుతాయిను బిడ్డ. ఇక వచ్చినాక మెల్లగా ఇట్లా ఓ 20 రోజుల దాకా వాళ్ళను మంచిగా ఉన్నట్టు నువ్వు నమ్మిచ్చినాక మెల్లగా మీ అమ్మ చేతుల నుండి ఆస్తంతా నీ పేరు మీద ఎక్కించుకో. నీ పేరు మీద ఎక్కించుకున్నాక దాన్ని జాడిచ్చి తన్ను. అప్పుడు మీ అవ్వేం చేసుకున్నా ఏం కాదు, నీ అది ఏం చేసుకున్నా ఏం కాదు అల్లుడు. అబ్బా అత్తమ్మా, ఎంత మంచి ఐడియా చెప్పినావు. ఇచ్చిదానా, నువ్వు నా పెండ్లానివే గాని నీకు ఇంత ఐడియా రాకపోయినేమే. మా అమ్మకున్నంత తేవి నాకుందారా? అంతే అల్లుడు, టెన్షన్ పడేది లేదు. ఇలా ఒకరినొకరు సంపుకునే అవసరం లేదు. సంపుతే పాపము జరుగుతుంది, మనకు సంపే అవసరమే లేదు. మెల్లగా మాయ చేసి మాటలు చెప్పి నీ అవ్వ దగ్గర నుండి నువ్వు ఆస్తిని రాపించుకో. ఇక రాపించుకున్నాక తెల్లారి నీ అవ్వ సంగతి దాని సంగతి చూసుకుందాం. అబ్బా అత్తమ్మా శబాష్. మరిగా దానికేందో టెన్షన్ పడుకుంటా ఆగమైతారు. సరే సరే అత్తమ్మా. అబ్బా మా అమ్మ ఎంత మంచి ఐడియా చెప్పిందిరా. నా బంగారాలే మీరు. నువ్వెంతనో నాకు మీ అవ్వ కూడా అంతే ఇష్టం తెలుసా. ఎందుకంటే గిసొంటి వాటికి మంచిగా సలహాలు ఇస్తుంది. నీ అవ్వ రేపే పోతా దాని దగ్గరికి. ఏదో మా అవ్వని నమ్మించినట్టు మోసం చేసి ఆయనత పోతా పోయి దాన్ని పట్టుకొచ్చి మా అవ్వతోటి నా ఆస్తంతా నా పేరు మీద చేయించుకున్నాక ఇక వాళ్ళిద్దరాట చూస్తా. గంతే బంగారం, లేట్ చెయ్యకు. ఎంత తొందర ఆస్తి నీ పేరు మీద వేసుకుంటే అంత మంచిది, అంత మంచిగా బతుకుతాం. ఆస్తి నీ పేరు మీద కాకపోతే నేను కూడా నీకుండా. అర్థమవుతుందా? అర్థం చేసుకో. నిన్ను వదిలిపెట్టా, ఆస్తిని వదిలిపెట్టా. ఈ అవ్వకి ఇంత మంచి ఐడియా నాకు రాకపోయినేమే. రేపే తాగుదాం దగ్గరికి. ఫస్ట్ మా అమ్మను నమ్మియాలే. రేపు పొద్దుగానే దాని దగ్గరికి పోదాం, తోలుకొద్దామని చెప్పాలి. మా అమ్మను ఏడ్చి మెల్లగా బోల్తా కొట్టాలి. అమ్మా అమ్మా ఏంద్రా? అమ్మా నాది తప్పైందే, నన్ను క్షమించే అమ్మా.
నిన్నప్పుడు ఏడిపించినందుకు నాకు మస్తు బాధ అవుతుందమ్మా. నాది తప్పైంది, నన్ను క్షమించే. ఏ రోజు నిన్ను ఏడిపియలేదు నేను. అసొంటిది నా గురించి నువ్వు ఇవాళ ఏడితే నాకు మస్తు బాధ అయిందమ్మా. ఆగచ్చి మాట మాట్లాడుతున్నావా? టైం 11 అవుతుంది ఇప్పుడు. కొట్టమ్మా, నాకు బాధ అనిపించి ఒకటే బీర్ తాగినా. ఇక నీ మాట నేను వింటమ్మా. లతను ప్రాణంగా ప్రేమగా నేను చూసుకుంటామ్మా. రేపు పొద్దుగానే పోదామమ్మా. ఎవరికి చెప్తావో వాళ్ళను రమ్మను. రేపు పొద్దున పెద్ద మనిషిని పట్టుకొని పోయి లతను తీసుకొని వద్దామమ్మా. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. నిజం చెప్పు కొడుక, నీకు నిజంగా అంటున్నావా లేకపోతే మళ్ళీ ఏదో ఎత్తానంటున్నావా? నీ మీద ఎప్పుడు ఒట్టేయలేదమ్మా. అసొంటిది నేను ఒట్టేత్తన్నా. నీ మీద ఒట్టమ్మా. లత దగ్గరికి పొయ్యి తోలుకొని అద్దం. దాన్ని కొట్టింది నేనే అమ్మా. దానికి క్షమాపణ చెప్పుతా. కావాలంటే దాని కాళ్ళు మొక్కైనా నేను దాన్ని ఇంటికి తీసుకొత్తమ్మా. అబ్బా నా కొడుక, ఎంత మంచి ముచ్చట చెప్పినవురా. ఇప్పుడు నమ్మబుద్ధి అవుతుందిరా నిన్ను. సరే బిడ్డ, రేపు పొద్దుగాల ఇక పెద్ద మనిషి అంటే ఎవరు? నరసన్నను పట్టుకొని పోదాం. కొడుక నిజమే అంటున్నావు కదా? నీ మీద ఒట్టమ్మా. రేపు పోయి దాన్ని తోలుకొని అద్దం. దాని కాళ్ళైనా మొక్కుతా. నేను చేసింది తప్పే. సరే నాయన్న పోదాం. ఎంత మంచి ముచ్చట చెప్పినవురా నాయన్న. సరే తి బిడ్డ, రేపు పొద్దుగాలనే పోదాం. నువ్వు పండుకో, ఏ టెన్షన్ పెట్టుకోకు. నీ భార్య నీ దగ్గరికి రాపోతే ఎవరి దగ్గరికి పోతుంది గాని. సరే అమ్మా. పిచ్చిది నమ్మింది. దీన్ని ఇట్లనే నమ్మి పిచ్చి దాన్ని వటకచ్చిడ వారేసి ఆస్తంతా నా పేరు మీద వేసుకున్నాక ఇక తర్వాత చూపిస్తా ఇలా ఆట. దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇక శ్రీనైతే మాయ మాటలు చెప్పి వాళ్ళ అవ్వనైతే మోసం చేసి నమ్మిపిచ్చిండు. మరి తెల్లారు లేచినాక లత దగ్గరికి పోతే లత నమ్మి వీని కోసం ఇక్కడికి వస్తుందా? మరి వస్తుందా రాదా, ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ప్లీజ్ దోస్తులు, మన వీడియోకి అయితే హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.